హలో గాయస్, వెల్కమ్ టు మై ఛానల్ పిఆర్ బ్లాగ్స్ అండ్ క్రియేషన్స్. ఎంతో మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ట్యాప్ చేసుకోండి అండ్ ఆల్ నోటిఫికేషన్లు పెట్టుకోండి. సో దట్ నా ఫర్దర్ అప్డేట్స్ ఏదైనా ఉన్నా కానీ మీకు నోటిఫికేషన్ వస్తుంది. మీకు నేను చెప్పినట్టు ఇంతకుముందు మన సెకండ్ వీడియోలో నేను అన్బాక్సింగ్ వీడియో పెట్టిన, అందులో ఒక మెయిన్ ఐటమ్, ఒక ఎక్విప్మెంట్ మిస్ అయిందని చెప్పినాను. ఒకసారి మీకు అది గుర్తు లేకపోతే ఒకసారి మళ్ళీ విజిట్ చేసి అది చూడండి ఒకసారి ఆ వీడియో. అందులో మెయిన్ ఎక్విప్మెంట్ వచ్చేసి ఇది ల్యాప్టాప్ ఆర్ పీసీ కానీ ఏదైనా మన దగ్గర కావాల్సింది. ఎందుకు కావాల్సిందో కూడా చెప్పినాను. ఎడిటింగ్ కానీ ఏదైనా మన గ్రాఫిక్స్ కానీ ఏమైనా యాడ్ చేసుకోవాలన్నా, ఏమైనా అప్లికేషన్స్ వర్క్ చేసుకోవాలన్నా కూడా మనకి ల్యాప్టాప్ అనేది చాలా అవసరం. సో ల్యాప్టాప్ కానీ సిస్టమ్ కానీ రెండు ఏదైనా పర్లేదు మన బడ్జెట్ బట్టి. అండ్ ఆ ల్యాప్టాప్ వల్ల యూజ్ ఏంది అండ్ డెస్క్టాప్ వల్ల యూజ్ ఏంది, అండ్ ల్యాప్టాప్ వల్ల ఏం లాస్ ఉంది, డెస్క్టాప్ వల్ల ఏం లాస్ ఉంది అని కూడా మీకు చెప్తాను. నేను thumbnail-లో పెట్టినట్టు ఫస్ట్ మన పాయింట్ వచ్చేసి మన ల్యాప్టాప్, మనం ఏదైతే నేను తెచ్చుకున్నానో ఆర్డర్ పెట్టానని చెప్పాను కదా, సో అది వచ్చేసి వచ్చింది మనకి ఈరోజు. దాన్ని మనం అన్బాక్సింగ్ చేసుకుందాము. సో లెట్స్ స్టార్ట్. చూద్దాం ఒకసారి. ల్యాప్టాప్ వచ్చేసి హెచ్పీ ల్యాప్టాప్. దీన్ని అన్బాక్స్ చేయండి. మన దగ్గర బడ్జెట్ బట్టి ఏ ల్యాప్టాప్ ఏమైనా ఈ వర్క్ బట్టి ఏం వర్క్ చేస్తారో దాన్ని బట్టి మీరు తీసుకోవాలి. చూడండి గైస్, ఇటకేళ్ళకి నేను లాస్ట్కి నేను ల్యాప్టాప్ తీసుకున్నాను ఎడిటింగ్ కోసం. ఇన్ని రోజులు నేను వీడియో పెట్టాను, అవన్నీ మొబైల్లో ఎడిట్ చేశాను. ఒక్క వీడియో పెట్టడానికి నాకు చాలా టైం పట్టింది. సో ఇప్పుడు నాకు ల్యాప్టాప్ కావాలి అర్జెంటుగా, కాబట్టి నేను ఆల్రెడీ ఇంతకుముందు ఆర్డర్ పెట్టాను, అది రావడం కొంచెం లేట్ అయింది. సో ల్యాప్టాప్ ఉండడం వల్ల మనకి ఎడిటింగ్ కానీ ఏదైనా వర్క్ చేసుకోవడం సింపుల్ ఉంటుంది అండ్ ఫాస్ట్ ఉంటుంది, అంత టైం తీసుకోదు. మా మొబైల్లో అయితే మనం షార్ట్ వీడియో ఎడిట్ చేసి పెట్టడానికి మనకి 1 to 2 hours పడుతుంది. అది లాంగ్ వీడియో ఎడిట్ చేయాలంటే ఇంకా చాలా టైం పడుతుంది. సో ల్యాప్టాప్ అనేది మనకి అవసరం. ఇది వచ్చేసి మన ల్యాప్టాప్ హెచ్పి ల్యాప్టాప్ విత్ మెటల్ బాడీ. అండ్ ఇది వచ్చేసి చూడండి, ల్యాప్టాప్ వచ్చేసి 14 inches ల్యాప్టాప్. అండ్ ఇది వచ్చేసి మన హెచ్పి కంపెనీది ఇలైట్ బుక్, చాలా మంచిగా ఉంటుంది. దీంట్లో కాన్ఫిగరేషన్స్ కూడా మీరు తెలుసుకోండి. 256 GB మనకు స్టోరేజ్ ఉంటుంది అండ్ 8 GB మనకి ఎప్పుడైనా ర్యామ్ కూడా మినిమం 8 GB ఉండాలి. ఇది వచ్చేసి నేను తీసుకుంది కూడా 16 GBది, ఎందుకన్నా మంచిది అవసరం ఉంటుందని. 8 GB కూడా ఉంటుంది, అది మన తర్వాత ఎక్స్పాండబుల్ చేసుకోవచ్చు 16 GB వరకు. సో ఇది ఒక ల్యాప్టాప్ మనకి తప్పకుండా కావాలి, ఆర్ మీ ఇష్టం, మీ డెస్క్టాప్ అనేది తీసుకోవచ్చు. సో నాకు ఇక్కడ కంఫర్టబుల్ డెస్క్టాప్ అండ్ ల్యాప్టాప్ ఏది బెటర్ అనేది మీకు చెప్తాను ఇప్పుడు. సో ఇది వచ్చేసి మన ల్యాప్టాప్. అండ్ గైస్, ల్యాప్టాప్ తోటి మనకి ఇది కూడా ముఖ్యం. ఎందుకంటే ఏంటిది అంటే వైర్లెస్ మౌస్. ఇది చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే మనము ల్యాప్టాప్ లో మనకి కర్సర్ అనేది టచబుల్ ఉంటుంది పైన. దాన్ని మనం రఫ్ గా హ్యాండిల్ చేస్తే అది ఖరాబ్ అయ్యే అవకాశం ఉంటుంది. మనం ఎప్పుడు ఎడిటింగ్ చేస్తూ ఉంటాం కాబట్టి ఈ మౌస్ ఉంటే మనం ఎగ్జాక్ట్ పాయింట్ ని పిన్ చేసి మనం డ్రాగ్స్ కానీ ఏమైనా చేసుకోవచ్చు, ఎడిటింగ్ చేసుకోవచ్చు. సో ఇది వైర్లెస్ మౌస్ అనేది చాలా ఇంపార్టెంట్ ల్యాప్టాప్ అనేది ఖరాబ్ కాకుండా ఉండడానికి. సో మనం రఫ్ గా హ్యాండిల్ చేయలేం ల్యాప్టాప్ ని. కర్సర్ దగ్గర ఇట్లా రబ్ చేసి మనం బటన్స్ ఒత్తుకుంటూ చేయాలంటే చాలా ఇబ్బంది అవుతుంది, అది కొంచెం హార్డ్ ఉంటుంది. సో ఇది వచ్చేసి మనకి సింపుల్ ఉంటుంది. ఎక్కడ కావాలంటే అక్కడ మనం పిన్ చేసి డ్రాగ్ చేసుకోవడము, ఎడిట్ చేసుకోవడము అనేది మనం రఫ్ గా హ్యాండిల్ చేసుకోవచ్చు. ఇది వచ్చేసి చాలా తక్కువ ప్రైజ్ ఉంటుంది మౌజ్ మనం తీసుకున్నాము. సో దీని కాస్ట్ వచ్చేసి 900 ఉంటుంది, 900,000 దాకా ఉంటుంది. సో ఇది బెస్ట్ ప్రిఫరెన్స్, ఎందుకంటే టచ్ ఒకసారి పోతే మళ్ళీ మనం పెట్టించుకోవాలంటే మనం అది వేరే ఏదైనా అంటే వేరే మంచి క్వాలిటీ లేకుండా ఉండడం అనేది జరుగుతూ ఉంటుంది. ఆ టచ్ మనం మళ్ళీ పెట్టించినా కూడా. సో ఏదైతే మనకి ల్యాప్టాప్ తో పాటు వచ్చిందో అదే ఉంచుదాము. ఎప్పుడు రేర్ కేస్ మనం ఉంటే అప్పుడు యూజ్ చేసుకోండి, కానీ మెయిన్ అయితే వైర్లెస్ మౌస్ కే మీరు పరిమితం అవ్వాలి. సో దీని నుంచి మీరు మంచిగా ఎడిట్ చేసుకోవచ్చు. ఇది వచ్చేసి చాలా స్మూత్ గా హ్యాండిల్ చేసుకోవచ్చు, స్మూత్ గా పనిచేస్తుంది. సో ఇది ఒక ప్రోడక్ట్ వచ్చేసి మనకి ల్యాప్టాప్ తోటి తీసుకోవాలి. దీన్ని ఒకసారి అన్బాక్స్ చేద్దాము, లోపల ఏమేమి ఇచ్చారు అనేది. సో మీకు ఒక చూస్తున్నాను, అన్బాక్స్ చేస్తున్నాను. సెల్ వచ్చింది, సెల్ దీంట్లో సెల్ పెట్టుకోండి. సెల్ వచ్చింది. సో ఇది చూడండి బాక్స్, దీంట్లో ఎలా యూజ్ చేయాలి అనేది ఒకటి. ఇది ఒకటి ప్రికాషన్స్ కార్డు, ఇది ఒకటి. దీని తర్వాత
ఇది వచ్చేసి చూడండి మరి మౌస్ చూడండి. సో ఎంత మంచిగా ఉందో, మన చేయికి మంచిగా సరిపోయేటట్టు మంచిగా యూజ్ చేసుకునేటట్టు ఉంది. సో ఇది మీకు ఒక డౌట్ రావచ్చు, ఇది ఎలా కనెక్ట్ చేసుకోవాలి, దీంతో డైరెక్ట్ ఎట్లా కనెక్ట్ అవుతుంది మనకి ల్యాప్టాప్ కి అనేది మీకు ఒక డౌట్ రావచ్చు. అది కూడా చెప్తాను మీకు. సో ఇక్కడ చూడండి, మీరు వెనకాల ఇక్కడ ఓపెన్ చేసేది ఇది ఓపెన్ చేసేలాగా ఒక బటన్ ఇచ్చిరు. దాన్ని మనం ఇలా పైకి అనుకోవాలి. సో ఇట్లా పైకి ఇట్లా ఉన్నది, ఇట్లా పైకి అని తీసుకోవాలి. అండ్ దీంట్లో మీకు ఈ సెల్ ఉంది కదా, ఈ సెల్ వేసుకోవాలి. ఎలా వేసుకోవాలి చూపిస్తుంది. సో ఇక్కడ చూడండి, ఇక్కడ సెల్ పాయింట్ ఉంది, ఇందులో సెల్ వేసుకోవాలి. ఇందులో ఈ సెల్ వేసుకోవాలి. చేసుకున్న తర్వాత అండ్ ఇందులో ఒక పిన్ వస్తుంది మనకి. ఇగో ఈ పిన్ ఇది ఒక పిన్ వస్తుంది. ఇక్కడ చూడండి, మీకు కనిపిస్తుంది. ఇగో ఇక్కడ వస్తుంది అన్నట్టు, ఇక్కడ ఈ పిన్ వస్తుంది. ఈ పిన్ వచ్చేసి మనం ల్యాప్టాప్ కి సైడ్ కి యూఎస్బి కనెక్టర్ ఉంటుంది కదా, అక్కడ పెట్టుకోవాలి. అండ్ ఇది లోపటే ఉంటుంది, ఇన్బిల్డ్ లోపల నుంచి వస్తుంది. దీన్ని మనం బయటికి తీసి ఇది సెల్ వేసుకొని మనం దీన్ని మళ్ళీ సేమ్ ఇట్లా ఫిక్స్ చేసుకోవాలి. ఇట్లా ఫిక్స్ చేసుకోవాలి. అండ్ ఇక్కడ చూడండి, మీరు ఇక్కడ చూడండి, మీకు కనిపిస్తుందో లేదో చూడండి ఒకసారి. ఇక్కడ ఆన్ ఆఫ్ బటన్ ఉంటుంది. సో దీన్ని మనం ఆన్ చేసుకుంటాము. అండ్ ఆఫ్ ఉంటే ఆఫ్ చేసుకుంటాం, ఆన్ ఉంటే ఆన్ చేసుకుంటాం. ఇప్పుడు లైట్ వెలిగింది కదా, ఆన్ అయినట్టు. ఇప్పుడు మీకు ఎట్లా కనెక్ట్ చేస్తారో ఇక్కడ చూడండి ఒకసారి. యూఎస్బి ఉంది కదా, యూఎస్బికి నేను కనెక్ట్ చేసి మీకు ఒకసారి చూపిస్తాను. సో గైస్ చూడండి, ఇప్పుడు ఆ యూఎస్బి ఏం చేయాలో నేను చూపిస్తాను. ఇది మన ల్యాప్టాప్ కదా, ల్యాప్టాప్ ని మనం ఓపెన్ చేసుకుందాము. చూడండి, ఇప్పుడు ల్యాప్టాప్ ఆన్ అయింది. ల్యాప్టాప్ ఆన్ అయినాక మనం ఏం చేయాలో యూఎస్బి నేను చూపిస్తాను. నేను ఇప్పుడు ఫస్ట్ దీన్ని మనం ఇప్పుడైతే ఇట్లా యూజ్ చేస్తాం. నేను చెప్పాను కదా ఇందాక, ఇది ఎక్కువ యూజ్ చేస్తా ఉంటే మనకి ఉంటూ ఇది సెన్సార్ అనేది కొంచెం డ్యామేజ్ అయ్యే అవకాశాలు ఉంటుంది. ఎందుకంటే మనం రఫ్ వాడతాం ఎడిటింగ్ కాబట్టి డ్యామేజ్ అయ్యే అవకాశాలు ఉంటుంది. సో నేను ఇప్పుడు దీన్ని ఓపెన్ చేసి నేను దాన్ని ఎట్లా కనెక్ట్ చేస్తారో నేను మీకు చూపిస్తాను. నా హ్యాండ్ కర్సర్ యూజ్ చేస్తున్నా దీంట్లో. సో ఇప్పుడు నేనేం చేయాలి, ఆ మౌస్ అనేది యూజ్ చేయాలి. మౌస్ ఎట్లా యూజ్ చేస్తారనేది చూపిస్తున్నాను నేను. ఇప్పుడు ఏంటంటే చూడండి గైస్, ఈ కేబుల్ ఉంది కదా మీకు ఇందాక చూపించినట్టు, ఇది వచ్చేసి అందులో నుంచి తీసాం కదా, అది తీసి ఇక్కడ మనకి సైడ్ కి యూఎస్బి పోర్ట్ ఉంటుంది. ఈ సైడ్ లో ఏదైనా దేంట్లోనైనా ఒక దాంట్లో మనం పెట్టుకోవచ్చు. మనకు వచ్చేసి కనెక్ట్ అయిపోతుంది. అండ్ మీకు కనెక్ట్ అయిందా లేదా అని చూపిస్తా చూడండి. ఇది ఒక మౌస్ కదా. సో ఇక్కడ చూడండి, మీరు దీన్ని మనము ఇవ్వండి. చూడండి, ఇప్పుడు మనము దీన్ని ఒకసారి చూడండి, మీకు లైట్ ఆన్ వస్తుంది. సో ఇది మనకి వర్క్ చేస్తున్నట్టు మనకి ఒక ఇండికేషన్. అండ్ ఇట్లా కూడా చూపిస్తాను మీకు. సో ఇది కొంచెం వెనకాల పెట్టుకుందాం మనము ల్యాప్టాప్. చూడండి మీరు ఇక్కడ చూస్తుంటే కర్సర్ మూవ్ అవుతుంది చూడండి ఇక్కడ. అండ్ నేను దీంతో మూవ్ చేస్తున్నాను ఇక్కడ చూడండి. సో ఇలా మనము దీన్ని యూజ్ చేసుకోవచ్చు. ఎక్కడ పోయినా కూడా మనకి ఈజీగా క్యారీ చేసుకోవచ్చు. దీంతో మనం ఎక్కడంటే అక్కడ మనము ఓపెన్ చేసుకోవచ్చు. మనము ఎక్కడన్నా క్లిక్ చేసుకోవచ్చు. మనం ఏదైనా చేసుకోవాలన్నా కూడా మనం ఎగ్జాక్ట్ పాయింట్లో మనం పిన్ టు పిన్ పాయింట్ చేసుకోవాలన్నా కూడా మనం చేసుకోవచ్చు అన్నట్టు. సో ఇది వచ్చేసి మనకి చాలా ప్లస్ పాయింట్. సో మీకు నేను ప్రిఫర్ చేస్తుంది ఏంటంటే, మనకి ల్యాప్టాప్ తీసుకుంటే మాత్రం ఇది అనేది మనం యూజ్ చేయొచ్చు. బట్ మనం హార్డ్గా యూజ్ చేస్తూ ఉంటాం, మనం రెగ్యులర్గా యూజ్ చేస్తూ ఉంటాం కాబట్టి సెన్సార్ అనేది కొంచెం డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటా డ్యామేజ్ అయ్యే అవకాశం అనేది ఉంటాయి. సో మీరు ఈ వైర్లెస్ మౌస్ని తీసుకోవడం అనేది బెస్ట్ ఆప్షన్ అని అంటున్నాను. సో సెకండ్ పాయింట్ గైస్, తమిళనాడు పెట్టినట్టు సెకండ్ పాయింట్ ఏముండే అనేది, యూట్యూబ్ ఛానల్ కి డెస్క్టాప్ బెటరా లేకపోతే ల్యాప్టాప్ బెటరా అనేది నేను మీకు ఇప్పుడు చెప్పబోతున్నాను. సో నేను రెండు ఇంపార్టెంటే, ఏదైనా పర్లేదు. డెస్క్టాప్ ఓకే అండ్ ల్యాప్టాప్ రెండిట్లో ఏదైనా పర్లేదు. ల్యాప్టాప్ ఓకే, డెస్క్టాప్ ఓకే. సో నేను ల్యాప్టాప్ తీసుకోవడానికి ఎక్కువ ప్రిఫరెన్స్ ఏంటంటే, నేను నా ఛానల్ వచ్చేసి ఎక్కువ బ్లాగ్స్ అండ్ కంటెంట్స్ అండ్ బయట ఏమైనా గేమింగ్ ఉన్నా కూడా ఏదైనా కూడా మన యూస్ కోసం ఉంటుంది. అండ్ బ్లాగ్స్ మెయిన్ థింగ్ కాబట్టి, బ్లాగ్స్ ఏంటంటే మనం ఎక్కడైనా బయట ట్రిప్కి వెళ్ళినప్పుడు అక్కడ బ్లాగ్స్ ఉంటాయి. 3-4 days ఉంటాం అక్కడ. బ్లాగ్స్ చేసి మనం ఎడిట్ చేసుకోవాలంటే ల్యాప్టాప్ లో అక్కడ మనం ఇమీడియట్ గా ఎడిట్ చేసుకోవచ్చు. బట్ దీనివల్ల ఇది మన ప్లస్ పాయింట్ వచ్చేసి, ల్యాప్టాప్ వల్ల మనకి ప్లస్ పాయింట్ ఎక్కడంటే అక్కడ మనం ఎడిట్ చేసుకోవచ్చు, ల్యాప్టాప్ మనం ఎడ్మిట్ తీసుకోవచ్చు. కానీ డెస్క్టాప్ ఏంటంటే అది ఇక్కడ పెట్టుకోవడం వల్ల మనం ఎక్కడైనా టూర్కి వెళ్ళినా కూడా మళ్ళీ ఇక్కడికి వచ్చి ఎడిట్ చేసుకోవడం. మొబైల్ అంటే కష్టం ఉంటుంది కాబట్టి మనకి వెన్నమంటే ఇది మన ల్యాప్టాప్ ఉండాలి కాబట్టి దానివల్ల మనం ల్యాప్టాప్ తీసుకోవడం అనేది జరిగింది. అదే డెస్క్టాప్ ఉంటే ఇక్కడ పెట్టేసుకుంటాం. మనం ఎక్కడైనా టూర్కి వెళ్ళినా మనం వెనక మన
క్యారీ చేయలేము అది ఎడిట్ చేసుకోవడానికి. సో ల్యాప్టాప్ అనేది ప్రిఫరెన్స్ ఇస్తాయి. ఇది ఒకటి ప్లస్ పాయింట్ వచ్చేసి ల్యాప్టాప్ తోటి. డెస్క్టాప్ వచ్చేసి అది లాస్ట్ పాయింట్ ఏంటంటే మనం ఎక్కడికి తీసుకోపోలేము దాన్ని, ఇక్కడే మనం ఫిక్స్ గా పెట్టుకొని మనం ఎక్కడైనా టూర్కి వెళ్ళినా కానీ ఎక్కడ ట్రిప్ వెళ్ళినా కానీ బ్లాగ్ చేసుకుని మళ్ళీ ఇంటికి వచ్చి ఎడిట్ చేసుకోవాల్సి ఉంటుంది. సిస్టమ్ లో మన ఫోన్ లో కూడా ఎడిట్ చేసుకోవచ్చు, కానీ అన్ని వీడియోస్ మనం ఫోన్ లో ఎడిట్ చేసుకోవాలంటే మనం 3-4 days లో మనం ఎడిటింగ్ కే వెళ్ళిపోతుంది. సో మనం ల్యాప్టాప్ అనేది బెస్ట్ అని నేను ప్రిఫర్ చేస్తున్నాను. అండ్ సిస్టమ్ అనేది సిస్టమ్ కి ప్లస్ పాయింట్ అంటే మన డెస్క్టాప్ కి ప్లస్ పాయింట్ ఏంటంటే అది మనకి కీబోర్డ్ తో వస్తుంది. అండ్ ఇంకోటి ఏంటంటే మనం పిన్ టు పిన్ మనం అందులో ఎడిట్ చేసుకోవచ్చు. ఇక్కడ కూడా కీబోర్డ్ ఉంటుంది, కానీ అది వచ్చేసి మనం రఫ్ గా హ్యాండిల్ చేసి మనం మనకు కావాల్సినట్టు మనం యూజ్ చేసుకోవచ్చు. మెయిన్ ప్లస్ పాయింట్ వచ్చేసి ఏంటంటే అమౌంట్ అనేది కొంచెం తక్కువ ఉంటుంది. ఇది వచ్చేసి ఎక్కువ అమౌంట్ ఉంటుంది. ల్యాప్టాప్ తీసుకుంటే హై కాన్ఫిగరేషన్ తీసుకోవాలి, సిస్టమ్ కూడా దాని తగ్గట్టు తీసుకోవాలి. కానీ బట్ సిస్టమ్ వచ్చేసి మనకి తక్కువ బడ్జెట్ లో ఉంటుంది. ఇది వచ్చేసి ఎక్కువ బడ్జెట్ ఉంటుంది. కాబట్టి ఎవరైతే కొత్తగా స్టార్ట్ చేసారో వాళ్ళు సిస్టమ్ తీసుకోవడం బెటర్. అండ్ లేదు నేను వ్లాగ్స్ చేస్తాను, నాకు కావాలి, నేను ట్రావెల్ చేస్తూ ఉంటాను, అటు ఇటు వెళ్తూ ఉంటాను అంటే మీరు తప్పకుండా ల్యాప్టాప్ తీసుకోవాలి. సో యూజెస్ వచ్చేసి దీని ప్లస్ పాయింట్, ల్యాప్టాప్ ప్లస్ పాయింట్ వచ్చేసి మనం ఎక్కడంటే అక్కడ క్యారీ చేసుకోవచ్చు. అండ్ డెస్క్టాప్ ప్లస్ పాయింట్ వచ్చేసి ప్రైస్ అనేది కొంచెం తక్కువలో వచ్చేస్తుంది మనకి. అండ్ ల్యాప్టాప్ యొక్క డ్రాబ్యాక్ వచ్చేసి ల్యాప్టాప్ ఏంటంటే హై కాస్ట్ ఉంటుంది. అండ్ డెస్క్టాప్ యొక్క డ్రాబ్యాక్ వచ్చేసి మనం వెనక తీసుకుపోలేము, క్యారీ చేయలేము. కాబట్టి ఇవి మన యూజెస్. సో నేను వ్లాగ్స్ చేస్తాను కాబట్టి, అంటే మన ఏదైతే మన ఛానల్ దేనికి మీద మనం డిపెండ్ అవుతామో దాన్ని బట్టి మనము చూస్ చేసుకోవాలి. ఒకవేళ నాకు ఏమవసరం వ్లాగ్స్ లేదు, ఏం లేదు, జస్ట్ కంటెంట్ చేసుకొని ఫోన్ లో వీడియో తీసుకొని నేను నేను క్రియేట్ చేసుకుంటా సిస్టమ్ లో అనుకుంటే అది ఓకే. బట్ మీరు ట్రావెల్ అయ్యి అక్కడ వీడియో తీసుకొని ఒక 3-4 days ఉండి చేయాలంటే మరి ఇమీడియట్ గ్యాప్ వచ్చేస్తుంది మీకు. ఆ 3-4 days మీరు ఏం పెట్టలేరు, వీడియోస్ ఎడిట్ చేసి పెట్టలేరు. సో దానికోసం మనము ల్యాప్టాప్ తీసుకోవడం అనేది బెస్ట్ అని నేను అనుకుంటున్నాను. అండ్ ల్యాప్టాప్ లో కూడా మీరు లేటెస్ట్ జనరేషన్ తీసుకోండి. అండ్ అందులో మీరు ఇది గమనించాలి ఏంటంటే మినిమం ఇందాక మీకు స్టార్టింగ్ లో చెప్పినట్టు 8 GB ర్యామ్ మినిమం ఉండాలి. అండ్ దాంట్లో మన 16 GB ఎక్స్టెండ్ చేసుకునేలాగా ఆప్షన్ ఉండేటట్టు చూసుకోండి. లేకపోతే మీరు డైరెక్ట్ 16 GB తీసుకొని పెట్టుకున్నా కూడా అది బెస్ట్ ఉంటుంది. నెక్స్ట్ టైం మళ్ళీ ఏమి ఎక్స్ప్లెయిన్ చేస్తాం ఎందుకని అనుకుంటే మీరు డైరెక్ట్ 16 GB ర్యామ్ కి వెళ్ళొచ్చు. అండ్ దాంట్లో స్టోరేజ్ కూడా మీరు చేసుకోండి. స్టోరేజ్ కూడా 256 GB ఉంటే బెటర్, ఎందుకంటే మనకి ఎన్నో వీడియోస్ ఉంటాయి, అవన్నీ అందులో సేవ్ చేసుకొని ఉండాలి కాబట్టి. సో ఇవన్నీ కొంచెం ప్రికాషన్స్ అనేది తీసుకోండి. అండ్ మీరు స్టార్ట్అప్ చేసే ఛానల్ అయితే మీరు ఫస్ట్ ఫోన్ లోనే ప్రిఫర్ చేయండి. అండ్ ఇప్పుడిప్పుడే స్టార్ట్ అవుతుంది అన్న వాళ్ళు ఫోన్ లోనే ప్రిఫర్ చేసుకోవాలి, ఫోన్ లోనే ఎడిట్ చేసుకోండి. కాకపోతే కొంచెం కాదు, ఇక్కడ 1 hour పడితే మనకు అక్కడ 2 hours డబుల్ టైం పడుతుంది ఫోన్ లో ఎడిట్ చేసుకుంటే. సిస్టమ్ లో అయితే మనం 1 hour లో చేసుకోవచ్చు, 2 hours చేసుకునేది డబుల్ అవుతుంది, 4 hours అవుతుంది. సో దాన్ని మైండ్ లో పెట్టుకొని మీరు ఏది ప్రిఫర్ చేసుకుంటే అది ప్రిఫర్ చేసుకోండి. రిస్క్ అయితే తీసుకోకండి, నేను ఇదే మీకు చెప్తున్నాను. అండ్ ఇలాంటి వీడియోస్ మీకు ఫర్దర్ గా అప్డేట్స్ ఏమైనా కావాలన్నా కూడా నా ఛానల్ కింద సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ట్యాప్ చేసుకోండి. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా కింద కామెంట్స్ లో పెట్టండి. అండ్ ఫర్దర్ గా మీకు నేను అటాచ్ ఉంటాను. సో థ్యాంక్ యూ. Please like and subscribe.